అందరికీ రథసప్తమి పండుగ శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఈరోజు ఆ సూర్యనారాయణని పూజించారని నేను కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే ఎవరైతే పూజ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఎలా చేసుకున్నారేంటి అనేది కూడా నాతో పంచుకోండి. అలాగే ఈరోజు మన శాంతి నిలయంలో కూడా ఆ స్వామివారి ఈ యొక్క రథసప్తమి ఏకదిన బ్రహ్మోత్సవం అయితే అంగరంగ వైభవంగా జరిగింది. వాటిలో భాగంగా స్వామివారి మూలమూర్తికి ఈ విధంగా అలంకరణ చేసి సూర్యోదయానికి ముందే స్వామివారి మూలమూర్తికి తిరువారాధన అంతా కూడా పూర్తి చేసుకున్నాం. తర్వాత 5:30కు కరెక్ట్గా శ్రీ మలయప్ప స్వామివారు సర్వ ఆభరణాలతో ఈ యొక్క ఉత్సవమూర్తిగా వేంచేసి మనందరికీ కూడా ఇక్కడ సూర్యప్రభ వాహనం మీద మనందరికీ కూడా కనువిందు చేస్తూ ఉన్నారు. ఇంకా సూర్యోదయం అవ్వకముందే 5:30 ఆ సమయంలోనే ఈ యొక్క రథసప్తమి సందర్భంగా సూర్యప్రభ వాహనం మీద మనందరికీ కూడా స్వామి కనువిందు చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుండి కూడా బయలుదేరి ఒకసారి ఒక రౌండ్గా మొత్తం కూడా మన శాంతి నిలయాన్ని ఒక రౌండ్ వేసి ఇక్కడ నుండి ఎక్కడైతే సూర్యకిరణాలైతే ఫస్ట్ స్వామి పాదాలు తాకుతాయో ఆ ప్రాంతంలో పెట్టడం జరిగింది. అక్కడ పెట్టిన తర్వాత స్వామివారికి అక్కడ విశేషమైన పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించిన తర్వాత అక్కడ స్వామివారి యొక్క పూజలన్నీ కూడా చేసుకుని వెంకటేశ్వర స్వామివారి యొక్క తిరువారాధన చేసుకుని ఆ తర్వాత ఆదిత్య హృదయం చదువుతూ ఉండగా ఆ యొక్క సూర్యోదయాన్ని అక్కడ వీక్షిస్తూ మేము అక్కడ ఉండిపోయాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఉత్సవాన్ని ఎందుకు చేస్తారు అంటే కనుక మనందరికీ కూడా తెలుసు. మనకి ప్రత్యక్ష దైవం ఎవరు అని అడిగితే సూర్యనారాయణుడు అనే చెప్తూ ఉంటారు. అలాంటి సూర్యనారాయణుడికి ఈరోజు జన్మదినంగా ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. ఈ విధంగా స్వామివారు మనకి ఆ సూర్యప్రభ వాహనం మీద మనకు దర్శనం ఇస్తూ ఉన్నారు. అలాంటి సూర్యప్రభ వాహనం మీద కనుక స్వామిని దర్శనం చేసుకుంటే అనారోగ్య సమస్యలు ఏమీ ఉండవని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే ఈ రథసప్తమి రోజే కాదండి, మిగతా ఏ రోజైనా సరే ఉదయం ఎండలో కనుక ఉంటే చాలా మంచిదని చెప్తూ ఉంటారు. ఉదయం వచ్చే ఎండ చాలా మంచిది, మంచి బాడీకి మంచి కావాల్సిన విటమిన్ అవి ఇస్తుంది. కాబట్టి ఆ సమయంలో అందరూ కూడా వెళ్ళాలి అని చెప్తూ ఉంటారు. పూర్వం అయితే ఆ సమయానికి పనులు చేసుకుంటూనూ ఏదో ఒక సమయంలో అక్కడ ఎండలో ఉండేవాళ్ళు. అయితే సైంటిఫిక్గా కూడా ఇది ప్రూవ్ అయింది. కొన్ని సమయాల్లో పిల్లలకి పుట్టినప్పుడు సూర్యకిరణాలు పడాలని చెప్పి పెడుతూ ఉంటారు. అలా కూడా చాలా మంచిది ఈ సూర్యకిరణాలు అనేవి. అలాంటి ఉదయం పూట మన సూర్యకిరణాల్లో మనం చేసుకుంటే పూజ అనేది చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. అలా ఆ యొక్క సూర్యప్రభ వాహనం సేవ అలా శాంతి నిలయంలో ఒక రౌండ్గా వెళ్ళి ఆ తర్వాత అక్కడ వేయించేసి ఉండగా అలాగే ఈ విధంగా స్వామివారి యొక్క ఉత్సవం అనేది మన శాంతి నిలయంలో అంగరంగ వైభవంగా దర్శనం చేసుకోండి. చూడండి, అలా స్వామివారు ఆ యొక్క కిరణాల కాంతులలో మనందరికీ కూడా దర్శనం ఇస్తూ ఉన్నారు. ఇక్కడ కాసేపు సేదతీరి అక్కడి నుండి కూడా బయలుదేరి ఎక్కడైతే సూర్యకిరణాలు వస్తూ ఉంటాయో అక్కడకు వెళ్ళి అక్కడ వేంచేసి ఉండగా అక్కడ స్వామివారిని వేంచేపు చేసుకుని ప్రత్యక్ష సూర్యనారాయణ యొక్క కిరణాల కోసం ఎదురు చూస్తున్న సమయాల్లో అక్కడ ఉంచటం అనేది జరిగింది. అయితే మనం ప్రత్యక్షంగా మామూలుగా వాహన సేవగా ఉంటుంది, కానీ ప్రత్యక్షంగా సూర్యభగవానుడు వస్తారు కాబట్టి ఆ స్వామివారి కోసం ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ విధంగా స్వామివారిని కోసం ఎదురు చూస్తూ మనం అందరం కూడా దర్శనం ఇస్తూ ఉన్నాం. స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి. మహారాజ కిరీటాన్ని ధరించి మనందరికీ కూడా అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నారు స్వామివారు. ఈరోజు ఏకదిన బ్రహ్మోత్సవంగా చెప్తూ ఉంటారు. ఈ రోజున ఎవరైతే ఈ యొక్క స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటారో వారందరికీ కూడా ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్తూ ఉంటారు. ఈ విధంగా స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి. చూడండి, 5:30 ఆ సమయంలో చూడండి, ఇంకా సూర్యుడైతే రాలేదు. లైట్గా మబ్బు అయితే అలా ఉంది, చీకటిగా. ఆ మధ్యలో సూర్యభగవానుడైతే పైకి వస్తారు. మీకు ఈ వీడియోలో చూపిస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి, స్కిప్ చేయబాకండి. ఎందుకంటే లైట్గా ఎలా మారుతూ ఇప్పుడు ఇలా ఉంది. ఆ తర్వాత
6కి ఈ విధంగా అయితే ఉన్నారు. అలాగే ఈ చలికాలం కొంచెం లేట్‌గా అయితే సూర్యభగవానుడైతే వస్తారండి. అలాగే తొందరగా వెళ్ళిపోతారు. ఈ ఎండాకాలం అంతేనండి. అలానే ఈరోజు కూడా అదే ముహూర్తానికి స్వామివారు పైకి వచ్చి మనందరికి కూడా అనుగ్రహాన్ని కలిగించబోతున్నారు. దర్శనం చేసుకోండి. అప్పుడు స్వామివారిని ఇక్కడ వేంచేపు చేస్తే అప్పటికి లైట్‌గా వస్తుంది వెలుతురు. ఆ వెలుతురులో స్వామివారిని దర్శనం అండి ఇక్కడ. ఆ తర్వాత పూర్తిగా వెలుతురొచ్చినా కూడా మీకు చూపిస్తాను. అలాగే ఈరోజు కట్టెల పొయ్యి మీద స్వామివారి కోసం పొంగలి నివేదనగా అయితే చేయాలండి. చాలామంది చేస్తారు. మేము గూడా అదే విధంగా ఫాలో అవుతూ మేము గూడా కట్టె పొంగలు మీద కట్టెల పొయ్యి మీద పొంగలైతే తయారు చేయడం జరిగిందండి. ఈ విధంగా పొయ్యినైతే సెపరేట్‌గా ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత చూడండి ఇప్పుడు వెలుతురు వస్తూ ఉన్నది. వెలుతురు వచ్చేసింది కూడా. చాలా వరకు వెలుతురు వచ్చింది. కాకపోతే సూర్య కిరణాలైతే ఇంకా పడలేదు. పడే సమయం అయితే ఆసన్నం అవ్వబోతున్నాయి. ముందుగా అయితే ఇక్కడ పొంగలి గిన్నె పెట్టుకొని పొంగలికి సిద్ధం చేసుకుంటూ ఉన్నాము. ఈ విధంగా కట్టెల పొయ్యి ఏర్పాటు చేసుకొని ప్రత్యేకంగా కట్టెల పొయ్యి ఏర్పాటు చేసుకొని ఈ పొంగల అన్నీ రెడీ చేసుకొని స్వామివారికి నివేదనగా పెట్టి ఆ తర్వాత మనందరం గూడా మేమందరం ఇంట్లో వాళ్ళం అందరం గూడా స్వీకరించడం జరిగింది. కానీ అండి ఎంతైనా పొంగలి గ్యాస్ మీద పెట్టిన కంటేను ఈ పొంగలైతే చాలా అమృతంగా ఉంటుందండి. అమృతపాయంగా ఉంటుంది. ఎందుకో తెలీదు. చాలా బావుంటుందండి. ఎప్పుడు ఇలా చేసినా గూడా పొంగలి చాలా బావుంటుంది. ఇక్కడ చూసారు గదా! పొంగలి అంటే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను. ఎందుకంటే పొంగలే గదా అని ఎలా తయారు చేస్తారో మీకు ఆల్రెడీ చూపిచ్చాను. కాకపోతే ఇక్కడ మేము నల్ల బెల్లం అయితే యూజ్ చేస్తామండి. ఇదైతే ఒరిజినల్ అండి. అయితే ఇది గూడా వాడొచ్చు. లేదంటే మామూలు బెల్లం గూడా యూజ్ చేయొచ్చు. ఏదైనా ఒకటేను. కాపోతే ఇదైతే నల్లగా అంటే కొంచెం బ్రౌనిష్ కలర్‌లో కనపడుతూ ఉంటుంది కాబట్టి ఈ బెల్లాన్నయితే యూజ్ చేయడం జరుగుతుంది. చాలామంది గూడా ఈ రథసప్తనానికి ఈ యొక్క బెల్లాన్నే యూజ్ చేసి పొంగళ్ళైతే పెడుతూ ఉంటారు. అదే విధంగా మేము గూడా పెట్టాము. తర్వాత సూర్యకిరణాలు పడేటప్పుడు చూడండి వీడియో. చూసారా ఫస్టు స్వామివారి యొక్క శ్రీచరణాలని తాకినాయి. అలాగే మనం గూడా సూర్యభగవానుడు ఏం చెప్తున్నారు అంటే గనక మనం గూడా ఆ స్వామివారి యొక్క పాదాలను ఆశ్రయించండి. మీ అందరి యొక్క కష్టాలు గూడా స్వామి తీరుస్తారు అని చెప్పి పరోక్షంగాను, ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. పరోక్షంగా, ప్రత్యక్షంగా గూడా ఈ యొక్క కిరణాలను తొలిగా ఆ యొక్క పాదాల మీద పడి మనకు చెప్తూ ఉంటాయి. అలాగే స్వామివారికి నీళ్లను సమర్పించడం జరిగింది. అలాగే సూర్య అష్టోత్తరాలతో పూజ చేసి సూర్యుడికి అలాగే మాకు ఈసారి చిక్కుడాకులు అయితే దొరకలేదు. అందుకని ఏం చేశామంటే స్వామివారికి మామూలుగా పొంగలి ఎప్పుడు సమర్పించేలాగా సమర్పించాను. ధూప దీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించి ఆ ప్రత్యక్ష సూర్యనారాయణుడికి నీళ్లు ఇవన్నీ కూడా సమర్పించి ఆ తర్వాత ఆ పొంగల్ని అవన్నీ కూడా సమర్పించిన తర్వాత హారతి చూడండి పూర్తి స్థాయిలో సూర్యభగవానుడైతే వచ్చేసారు. ఇది సమయం వచ్చి 8:30, 9 మధ్యలో అండి. ఈ విధంగా పొంగలి అంతా కూడా చూపించడం జరిగింది. చెరుకు ముక్కతోనే ఈ పొంగల్ని తిప్పటం గాని ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం కాబట్టి అది కూడా మీరు చూశారు. చూడండి పూర్తి స్థాయిలో ఎండంతా కూడా స్వామివారి మీద ఆ కిరణాలంతా కూడా పడినాయి. చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. అంత అందంగా అయితే స్వామివారైతే ఉంటారండి. ఆ యొక్క సూర్య కిరణాలు ఎవరైతే ఈరోజు మాత్రమే ప్రత్యేకంగా పడ్డాయా అన్నట్లుగా అనిపించాయి. అంటే ప్రతిరోజు కూడా స్వామివారు లోపలే ఉంటారు. లోపలే తిరుగుతారు కాబట్టి పెద్ద ఎండలోకి వచ్చే పని లేదు కాబట్టి నాకు ఇంతవరకు తెలియదు. కానీ ఎంత బాగున్నాయంటే విగ్రహం స్వామివారు రూపం చాలా బాగుంది. ఆ తర్వాత సూర్యభగవానుడికి కూడా కర్పూర దీపమంగళ నీరాజనాలతో స్వామివారికి కూడా ఇవ్వటం జరిగింది. మీరు కూడా దర్శనం చేసుకోండి. మీరు ఎలా చేసుకున్నారు ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.